ఇవాళ నిరుద్యోగులు బగ్గుమంటా ఉంది ప్రభుత్వం పైన. ఏం చెప్తారు బ్రదర్? యాక్చువల్‌గా నోటిఫికేషన్స్ రావడం అనేది సరిగానే ఉందండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వడం చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అనే విషయం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మాకు అంటే గత 2 సార్లు కూడా బట్ ఇక్కడేంటంటే అండి ఇక్కడ 3 అంశాలు ఈ నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల లోపల ఒక రకమైనటువంటి అలజడి క్రియేట్ చేస్తున్నాయి. ఆ 3 అంశాలు ఏంటంటే అండి ఒకటి గ్రూప్ 1 సంబంధించి ఏంటంటే 1:100 తీసుకోవాలని చెప్పి 1:100 ఎందుకు తీసుకోమని చెప్తున్నారంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఆ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మా ఓన్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అంటే గ్రూప్ 1 2 దశలు ఉంటుందండి. ఒకటి ప్రిలిమ్స్ ఉంటుంది, ఇంకొకటి మెయిన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఏం రాస్తున్నారంటే ఈ ప్రిలిమ్స్ ప్రతి ఒక్కరూ రాస్తున్నారు. ఏంటంటే గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళు, గ్రూప్ 3 ప్రిపేర్ వాళ్ళు, మిగతా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా రకరకాల ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ అందరూ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తారు. సో దీంతో ఏమవుతుందంటే గ్రూప్ 1లో యాక్చువల్గా మెయిన్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అవ్వకుండా పోతున్నారు. అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసే స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ మిగతా అభ్యర్థుల వల్ల ఏంటంటే మెయిన్స్కి సెలెక్ట్ కాలేకపోతున్నారు. అందుకోసం అని చెప్పి అడుగుతున్నారు ఇది 1:100. ఇంకొక రీజన్ ఏంటంటే నోటిఫికేషన్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందండి. దాదాపు 13 సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంత పెద్ద నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు ఎవరికి కూడా. సో ఈ పెద్ద నోటిఫికేషన్కి అందరూ అర్హత సాధించాలన్న ఒక కోరికతోని చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళేంటంటే మిగతా అభ్యర్థుల నుంచి పోటీలు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి కానీ ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ మిగతా అభ్యర్థుల నుంచి పోటీ ఎదుర్కోలేక మెయిన్స్ క్వాలిఫై కాలేదు. సో దానికోసం అని చెప్పి ఈ 1:100 అడుగుతున్నారండి. ఇదొకటి మెయిన్ ఇష్యూ. దాని తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు అనేది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అనేది మనకు ఆ రోజు ఇదే ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మేము వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఇస్తాము, మీ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నోటిఫికేషన్లు ఇచ్చి అదేవిధంగా అన్నీ రాసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకున్నా కూడా ఇదే స్థాయిలో తక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ ఏదైతే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఎలాంటి పోస్టులు పెంచట్లేదు. సో మేము అడిగేది ఏంటంటే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి. దాంతోపాటు గ్రూప్ 2 ఏదైతే ఎగ్జామ్ డేట్ ఉందో ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ ఏ విధంగా ఉందంటే గ్రూప్ 1 ఎగ్జామ్కి క్లాష్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆగస్టు 7, 8 తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఆగస్టు 7, 8 గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. మళ్ళీ నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. ఈ 2 ఎగ్జామ్స్ అంటే చివరి 2 ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఈ 2 కూడా ఆబ్జెక్టివ్ ప్రిపరేషను. మధ్యలో ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని రాయాలంటే కనీసం వరుసగా ఒక 4-5 నెలలు వరుసగా ప్రాక్టీస్ చేస్తేనే రాయగలుగుతాం. సో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని వదులుకోలేని పరిస్థితి మాకు ఇప్పుడు. ఆగస్టులో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని వదులుకోలేము. దాన్ని వదులుకుంటే మాకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి, గ్రూప్ 1 మెయిన్స్కి చాలా తక్కువ సమయం ఉంటుంది. సో అందుకని ఏం అడుగుతున్నామంటే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ని గ్రూప్ 3 ఎగ్జామ్తో పాటు పెట్టండి. ఎందుకంటే ఈ గ్రూప్ 2 ఎగ్జాము, ఆ గ్రూప్ 3 ఎగ్జామ్ 2 సేమ్ సిలబస్, సేమ్ ప్రిపరేషను, ఒకే తరహా ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. అందుకని ఏం చెప్తున్నా అంటే ఈ 2 మరియు 3 ఎగ్జామ్ని ఒకేసారి ఒకే దగ్గర పెట్టండి. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్స్ని ఏదైతే కొనసాగించవచ్చు. మేము ఇక్కడ ఎలాంటి పరీక్షలు రద్దు చేయమనట్లేదు, ఎలాంటి పోస్ట్పోను వేరే రకాల ఉద్దేశాలతో అడగట్లేదు. ఎగ్జామ్స్ రాసుకోవడం కోసం, కన్వీనియన్స్ కోసం మాత్రమే అడుగుతున్నాం. ఇప్పుడు నా ఉద్దేశంలో నేను గ్రూప్ 1 మెయిన్స్ రాయాలండి. గ్రూప్ 1 మెయిన్స్ రాయాలంటే ఏంటంటే ఇప్పుడు నేను గ్రూప్ 2 ఎగ్జామ్ వదులుకోవాలి. గ్రూప్ 2 వదులుకోవడం అనేది నాకు చాలా కష్టమైన అంశం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ ఇవి. సో సేమ్ సిలబస్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇవన్నీ సేమ్ సిలబస్ ఉన్న ఒక పరీక్ష లోపల ఒక ఎగ్జామ్ను పూర్తిగా వదులుకోమని చెప్పినట్టుగా ఉందన్నట్టు ఇప్పుడు. సో మాకు ఒక అవకాశాన్ని ఏంటంటే కల్పించినట్టు అవుతుంది. ఏది గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక గ్రూప్ 3 వరకు తీసుకెళ్ళి అప్పుడు పెడితే మాకు చాలా సౌలభ్యంగా ఉంటుంది రాసుకోవడానికి. ఇదొక విషయం అండి. దాంతోపాటు గవర్నమెంట్ ఎలాగో పెంచుతా అన్న పోస్టులు ఏదైతే ఉన్నాయో అది పెంచమని కోరుకుంటున్నామండి. అయితే మేము గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు ఒకేసారి నవంబర్లో రాసే దమ్ము మాకు సత్తా అయితే మాకుంది. మీరైతే రెండు ఒకేసారి నవంబర్లో పెట్టండి. గ్రూప్ 2, గ్రూప్ 3 నవంబర్లో ఒకేసారి 4 రోజులు పెట్టినా పర్లేదు, రెండు ఒకేసారి రాస్తాం. కంపల్సరీ పోస్టులు పెంచాలి. అంతకుముందు సీఎం సారు ఇక్కడే క్లబ్లో వచ్చి మీరే చెప్పారు, ప్రెస్ క్లబ్లో వచ్చి మీరే చెప్పారు కంపల్సరీ పెంచుతామని. ఆ రోజు కూడా మేమే వచ్చాము. మీరు మాట మీద నిలబడండి. అలాగే కంపల్సరీ 1:100 గ్రూప్ 1కి తీయాల్సిందిగా కోరుకుంటున్నాము. రేపు 20వ తారీఖు జరిగే ధర్నాకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మేమైతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అంతకుముందు టీఎస్పీఎస్సీ ముట్టి లెక్క
అలాగే జరుగుతుంది. దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాము. ఎందుకంటే మేము తెచ్చుకున్న 1 పాయింట్తో గెలిచిన వాళ్ళు మీరే అలా ఉంటే మేము ప్రభుత్వాన్ని మార్చిన వాళ్ళు మాకెంత ధైర్యమైన ఉండాలి. దేనికోసం రేపు ధర్నా క్లారిఫికేషన్? అయితే యాక్చువల్గా మేము ఉన్న పోస్టులో రాయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతిసారి బల్మూరు వెంకటన్న సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి ఆ గ్రూప్ 4లో 1500 ఓఎంఆర్ సీట్లు ఎక్కువ వచ్చాయి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే చెప్పారు. మరి ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడరు? అలాగే మీరే ప్రతిదానికి పోస్టులు పెరుగుతాయి, పోస్టులు ఉన్నాయి అని మీరే 1కి 10 సార్లు మాకు ఆ బ్రెయిన్లో రుద్దారు మీరు. యాక్చువల్గా మేము మా లైబ్రరీలో మా పార్టీకి మేము కూర్చుంటే 1కి 10 సార్లు వచ్చారు. మీరు ప్రభుత్వం రాకముందు 1కి 10 సార్లు వచ్చి ఆ ప్రభుత్వం ఇలా చేస్తుంది ఎలా చేస్తుంది లేనిపోని మాకు ఒక మతోన్మాది లెక్క ఎలా ఉంటారో మాకు నిరుద్యోగుల మీద మీరు అలాగే రుద్దారు కాంగ్రెస్ ప్రభుత్వము. మా పార్టీకి మేము చదువుకునే వాళ్ళకి మీరు ప్రతి దానికి మమ్మల్ని డిస్టర్బ్ చేసి పోస్టులు ఇన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయని మాకు లేనిపోని ఊహాగానాలు చెప్పి ఆఖరికి సీఎం సార్ కూడా మీరు పోస్టులు అయితే బిస్వాల్ కమిటీ గురించి మాట్లాడరు. ఒక సీఎం క్యాండిడేటు బిస్వాల్ కమిటీ గురించి మాట్లాడితే ఎంత నిజాయితీ అయిన వ్యక్తి, ఎంత నిబద్ధత అయిన వ్యక్తి అని మేము నమ్మాము, ఇప్పుడు కూడా నమ్ముతున్నాము. మీరు బిస్వాల్ కమిటీనే తీసుకోండి. 2 లక్షలు అన్నారు. కనీసం బిస్వాల్ కమిటీ కాదు, మాకు ఒక 2000 3000 ఇవ్వండి. ఇంకా జాబ్ క్యాలెండర్ మీద అయితే మాకు నమ్మకం అయితే లేదు. జాబ్ క్యాలెండర్ అయితే నమ్మకం లేదు. కనీసం 2000 3000 ఇవ్వండి. యాక్చువల్లీ ఉన్న నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అంటారు. అది ఎక్కడ ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన అంటారు. కనీసం వెబ్సైట్లో ఎక్కడ ఎతికినా జాబ్ క్యాలెండర్ గురించి కనబడదు. అదే మాకు అర్థం కావట్లేదు. మరి సీఎం సార్ దాని గురించి ఇంకోసారి రివ్యూ పెడతారో ఏందో తెలుసుకోవాలి. అంటే గత ఎన్నికల్లో మిమ్మల్ని వాడుకోరనుకోవచ్చు నిరుద్యోగులు? 100కు 100% గత ఎన్నికల్లో మాకు వాడుకున్నారు. ఎంత వాడుకున్నారంటే అది వేరే విధంగా మాట వర్ణించలేకనే ఎంత వాడుకున్నారంటే లేనిపోని పోస్టులు ఉన్నాయా లేనా, అసలు పోస్టులు ఒక లేవంటే మేము ఇంకోసారి ధర్నాకు రాము. కనీసం ఉన్న పోస్టులు వస్తుందా రాదా అని తెలుసుకుని ఏదో పని చేసుకుంటాము. స్వతహాగా ఏమైనా బిజినెస్ పెట్టుకోమన్నా లేకపోతే వ్యవసాయం చేసుకోవడం ఏదో ఒకటి కూలి నాలి చేసుకుంటాం. లేకపోతే పోస్టులు ఉన్నాయని మమ్మల్ని ఎందుకు సార్ ప్రతి దానికి డిస్టర్బ్ చేస్తారు? అందుకే కంపల్సరీ పెంచాల్సిందిగా కోరుతున్నాము. ఈసారి పెంచండి సార్. తర్వాత మీ గవర్నమెంట్ మీద మీ నమ్మకం ఉందో లేదో మాకైతే ప్రస్తుతానికి నమ్మకం అయితే లేదు. బల్మూరు వెంకటన్న మీరు ఇంకోసారి నిరుద్యోగ పక్షాన మాట్లాడకండి. మీకు ఆ అర్హత లేదని నేను 100 సార్లు చెప్తాను. ఎందుకంటే 1కి 10 సార్లు మీరు లైబ్రరీకి వచ్చారు. ఇంకోసారి వచ్చినా నేను మొహమాటగా ఇదే చెప్తాను, మీరు నిరుద్యోగ పక్షాన లేరు. మీకు వెనక తిరిగే బ్యాచ్ అయితే అది నిరుద్యోగుల బ్యాచ్ కాదు. అది చెప్తున్నాను. ఏం బ్యాచ్? నిరుద్యోగుల బ్యాచ్ కాకపోతే వాళ్ళకు కనీసం నిరుద్యోగుల బ్యాచ్ అయి ఉంటే కనీసం మా గురించి పోస్టులు పెంచాలని వాళ్ళే ముందు ధర్నా చేయాలి. అలాంటప్పుడు వాళ్ళే ఇప్పుడు ఇవాళ లేనప్పుడు వాళ్ళు ఏ బ్యాచ్ అని ఇంకా పర్టికులర్గా చెప్పనవసరం లేదుగా.